దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన ప్రార్థనా యోధులారా, నా తోడి యోధులారా, మీకందరికీ మరోసారి ప్రభువుని యేసయ్య శుభనామంలో ఈ అర్ధరాత్రి నూతన దినారంభంలో తొలి ఘడియలో ప్రార్థనా మహాపోరాటానికి, ప్రార్థనా యుద్ధానికి మీకందరికీ ఆహ్వానము, శుభ స్వాగతం, ఘన స్వాగతం, వీరోచిత స్వాగతం పలుకుతున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని నేటి ప్రార్థన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధ పరమ తండ్రి, కనికర సంపన్నుడా, మరల ఒక నూతన దినారంభంలో మమ్ము నీలాగును మీరు సమకూర్చినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, దిగిరండయ్యా, నీ సన్నిధిలో మేము నీకు ప్రీతికరమైన ప్రార్థన విజ్ఞాపనములు సమర్పించి నీ దయ పొందుటకు, నీ నుండి జవాబులు పొందుటకు, నీవు ఏ లోకాన్నైతే ప్రేమించి నీ కుమారుని పంపించావో ఆ లోకమందంతటా సత్యమును, నీతిని, న్యాయమును స్థాపించుటకు, సత్యమును, నీతిని, న్యాయమును లోకమందంతటా స్థాపించుటకు మాకు మీరు శక్తి, బలము, జ్ఞానము, అవకాశము, ధనము, సామర్థ్యం ప్రసాదించండి. మా ప్రార్థనలు ఆలకించండి. నీకు ప్రీతికరమైన ప్రార్థనలు మేము సమర్పించడానికి మీరే మాకు సహాయం చేయండి. మా మనస్సులు, మా పెదవులు, నాలుకలు, మా ఆలోచనలు, మా హృదయాలను, మా మనస్సులను మీరే వశపరుచుకోండి. మీరే మా యందుండి అద్భుతమైన ప్రార్థన సమయాన్ని ఇప్పుడు మాకు నీ ఈవిగా అనుగ్రహించండి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి, జవాబులు దయచేయండి, భూలోకమును ఆశీర్వదించండి. లోకమందంతటా నీ నామము తెలియబడినట్లుగా, నీ మార్గము తెలియబడినట్లుగా ఇప్పుడు అద్భుత కార్యములు జరిగించమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పాట పాడుకుందాం. ఇంకా వచ్చేవారు ఉంటారు, వారు వచ్చేదాకా కొంచెం వారికి గ్రేస్ పీరియడ్ పొడిగించడానికి మనం చిన్న పాట, బాగా తెలుగు క్రైస్తవ ప్రపంచంలో సుప్రసిద్ధమైన పాట, పాటల పుస్తకం చూడనక్కర్లేకుండా పాడగలిగే అద్భుతమైన పాట మనం ఇప్పుడు పాడుకుందాం ప్రియులారా. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను. చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆమేన్. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రభునందు ప్రియులారా, మనము నేరుగా దేవుని వాక్యములోనికి మన దృష్టి సారించి కొంచెం సేపు చిన్న ధ్యానం, దేవుని వాక్యము మీద చిన్న ధ్యానం మనము జరిపి ధ్యానించి మనం నేరుగా విజ్ఞాపన సేవలోనికి వెళ్ళిపోదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం దయచేసి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:14. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంతటి వాడను, నేనెంత మాత్రపు వాడను. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకొనుటకు నేనెంత మాత్రపు వాడను. నా జనులు ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. దేవుడి వాక్యమును మన వినికిడిలో, మన ధ్యానములో తన మహిమ నిమిత్తం ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. రండి ప్రియా మిత్రులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మరొకసారి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఇప్పటి ప్రార్థనా పరిచర్య కొరకు అవసరమైన శుభవర్తమానము మీరు మాకు అనుగ్రహించండి. మాతో మాట్లాడండి యేసయ్యా. ఇది మా విన్నపము. డెస్పరేట్గా ఇక మాకు ఇంకొక దారి లేదు. నీవే మాట్లాడకపోతే ఇక మాకు మరణమే శరణ్యం. చచ్చిపోకపోయినా మేము చచ్చిన వాళ్ళతో సమానులమే. నీవు మాట్లాడకపోతే మృతతుల్యులమైపోతాం అన్న గ్రహింపుతో అడుగుతున్నాము తండ్రి.
మేము బ్రతుకున్నట్లు మీరు మాతో మాట్లాడండి. మేము మీ కొరకు జీవించినట్లు మీరు మాతో మాట్లాడండి. మేము నీకు ఇష్టలముగా జీవించినట్లు మీరు మాతో మాట్లాడండి. నీకు ప్రీతికరముగా మేము బ్రతుకున్నట్లు మాతో మాట్లాడండి. నీ కార్య సఫలత కొరకు, మాలోని ఉద్దేశ సఫలత కొరకు మాతో మాట్లాడండి. మాలో వెలుగు కలుగునట్లు మాతో మాట్లాడండి. లాజరు వలె మాలో ఎవరెవరు సమాధుల్లో ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చినట్లు మీరు మాతో మాట్లాడండి. ఎండిన ఎముకలు గడగడమను ధ్వని పుట్టి ఒకదానితోనొకటి అతుక్కొని మహాసైన్యమై నిలుచున్నట్లుగా మీరు మాతో మాట్లాడండి. నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి యేసయ్య. మా అక్కర ఎంతో గొప్పది, దాన్ని ఎవరూ తీర్చలేరు. మీరు కనికరించి ఒక్క మాట పలికితే మా అవసరాలని తీరుతాయి ప్రభువా. ఇంకా ఏమని అడగగలము ప్రభువా? మమ్మల్ని అందరినీ రాత్రి వెలిగించి మండించమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఒక చిన్న మాటను మనం ధ్యానాంశముగా సేకరించి స్వీకరించి దేవుని చిత్తమును గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ప్రియులారా, దావీదు మహారాజు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ఆ సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఆ మాట వ్రాయబడి ఉంటుంది. ప్రవక్త అయిన నాతానుని పిలిపించాడు దావీదు మహారాజు. ఏంటి మహారాజా పిలిపించారు అంటే, నేనైతే దేవదారు మ్రాణులతో కట్టిన నగరులో నేను నివాసం ఉన్నాను. నా దేవుని నిబంధన మందసం పరదాలు తెరల చాటున ఉన్నది కదా అంటే, నాతాను ప్రవక్త ఈయన ఉద్దేశాన్ని గ్రహించేశాడు. మందిరం కట్టాలనుకుంటున్నారు కదా మహారాజా, దేవుడు మీకు తోడై ఉన్నాడు, కట్టేసేయండి. మీ హృదయంలో ఉన్న ఆ మంచి ఉద్దేశం నెరవేర్చండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు నాతానును మళ్ళీ పిలిచి, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పిన మాట నా చిత్తము కాదు, ఇప్పుడు నేను చెప్పేది నా చిత్తం. దావీదు నా మందిరం కట్టడానికి వీలు లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దావీదుకు పుట్టబోయే ఒక కుమారుడు సమాధానకర్త అయి ఉంటాడు. అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతడు మాత్రమే నా మందిరం కడతాడు. దావీదు కట్టకూడదని దేవుడు శాసించాడు. దేవాని చిత్తం అని అప్పగించుకున్నాడు దావీదు. నా ఆశ తండ్రి, మరి నీ వద్దంటే నేనేం చేయను, పోనీ నా కుమారుణ్ణైనా వాడుకుంటానన్నావు, నాకు అదే సంతోషం అని చెప్పి నా కుమారుడు మరి లేత ప్రాయము గల చిన్నవాడైన సొలొమోన్ అతడు కడతాడు. ఈ సంగతి తర్వాతనే సొలొమోను పుట్టాడు. దేవుడు ఈ సంగతి బయలుపరుస్తున్నప్పుడు ఇంకా సొలొమోను పుట్టలేదు. నీకు పుట్టబోవు నీ కుమారుడు అన్నాడు. నీకు పుట్టబోయే నీ కుమారుడు అంటే ఇంకా సొలొమోను పుట్టలేదు. ఆ తర్వాతనే బత్షెబ కథ అంతా జరిగి సొలొమోను పుట్టుకొచ్చాడు. అప్పటికి బత్షెబ అసలు పిక్చర్లో లేదు, సొలొమోను అనేవాడు అసలు ఎక్కడ లేడు. దేవుడు భవిష్య జ్ఞాని గనుక
సొలొమోను పుడతాడు, అతడే కడతాడు నా మందిరం అని చెప్పేశాడు. అప్పుడు దావీదు రాజు అనుకున్నాడు, మందిరాన్ని నేను కట్టే భాగ్యము, అవకాశము, అదృష్టం నాకు లేకపోయినా కనీసం మందిర నిర్మాణం కొరకైన వస్తు సామగ్రి, పదార్థాలు, వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ నేను కనీసం సమకూర్చి పెడితే నా కుమారుడికి సహాయకరంగా ఉంటుంది మందిర నిర్మాణంలో అనుకుని విస్తారమైన లెక్కింపలేనంత వెండి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, 4 లోహాలు విస్తారంగా. ఎంత విస్తారం అంటే ఇన్ని మణుగులు, ఇన్ని కిలోలు అని చెప్పడానికి అవకాశం లేదు. అంత సమకూర్చాడు. ఆ సమయంలో మరి సొలొమోను పుట్టేశాడు. ఇంకా దావీదు ముసలితనానికి వచ్చేశాడు. ఇంకా చనిపోయే టైంకు దగ్గరకు వచ్చేసాడు దావీదు. ఆ సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవా మా తండ్రి, నీ మందిర నిర్మాణం కొరకు నేను ఇవన్నీ సమర్పించాను. సర్వ సమాజముతో ఇలా చెబుతున్నాడు, దేవుడు కోరుకొనిన 29వ అధ్యాయం 1వ వచనం, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని బహు గొప్పది. మామూలు పని కాదు ఇది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితి. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం ఉంచిన వస్తువులు మాత్రమే కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను అంటున్నాడు దావీదు. ఇంకా గదుల గోడల రేకు మూతకు బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇదంతా సర్వ సమాజానికి చెబుతున్నాడు. ఈ దినమును యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు. మనుషులు, భక్తులు, ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని సమాజాన్ని అడిగాడు. నేను ఇంత చేశాను, మీరెవరన్నా ఇస్తారా యెహోవా దేవుని మందిర నిర్మాణం కొరకు అంటే ఇంకా ప్రజలు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఎంత ఇచ్చారో చూడండి. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులను, 6వ వచనం, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమించబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి ఇచ్చిరి. యెహోవా మందిరపు బొక్కసం మీద ఉన్న యెహీయేలునకు ఇచ్చిరి. అతడు గెర్షోనీయుడట. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండేది గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డారు.
అప్పుడు దావీదు కూడా 10వ వచనంలో బహుగా సంతోషపడ్డాడట. అప్పుడు యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. అది మన మూలవాక్యానికి ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. ఈ విధంగా మేమందరం ముందుకు కానుకలు ఇవ్వగలిగామయ్యా. తులాలు కాదు, కిలోలు కాదు, మణుగులు, వేల మణుగుల, 20,000 మణుగుల, 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారపు ద్రాములు. ఏమండి, ఇవన్నీ అధిపతులు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. అంతకుముందు దావీదు కూడా చాలా ఇచ్చాడు. ఇదంతా చూసి దావీదు సంతోషించి దేవుని స్తుతించి 14వ వచనంలో అంటున్నాడు, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. ప్రియులారా, దేవుని కోసం మనము ఏ పనైనా చేయగలిగామంటే ఆ సామర్థ్యం మనకి ఎక్కడిది? అది ఇవాళ కీలకమైన ధ్యానాంశం. సామర్థ్యము మాకుండుటకు మేము ఎంత మాత్రపు వారం. దేవునికి ఇవ్వడము మాత్రమే కాదు, మనము ఏమి చెయ్యాలన్నా దానికి సామర్థ్యము దేవుడే మనకి ఇవ్వాలి. యేసయ్య కోసం, దేవుని కొరకు ఏదైనా పని మనం చెయ్యాలంటే సామర్థ్యము మనకు దేవునిలో నుండే రావాలి. అంత సామర్థ్యం మాకెక్కడిదయ్యా? ఇచ్చే సామర్థ్యం అంటే ఆ సామర్థ్యములో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇవ్వాలనే మనసు పుట్టడం ఒకటి. మరి పుట్టినంత మాత్రాన ఉండాలిగా మన దగ్గర. ఇవ్వాలనుకున్న సమయానికి మన దగ్గర డబ్బు సమకూడటం, ఇది దైవలీల. అంతవరకు లేవు డబ్బులు. దేవునికి ఇద్దాం అనుకున్నప్పుడే పాత బాకీ ఒకటి వసూలు అవుతుంది. మన సర్వీస్లో అరియర్స్ ఏదో ఉంటుంది, బకాయి పడింది. ప్రభుత్వం మనల్ని పిలిచి 10 ఏళ్ల నుండి నీకు రావలసిన నీ జీతంలో నీకున్న అరియర్స్, ఇంక్రిమెంట్ అరియర్స్ ఎదుగో తీసుకోమని ఇచ్చేస్తారు. అమ్ముడుపోని భూమి ఏదో అమ్ముడుపోతుంది. కొత్త కాంట్రాక్ట్ ఒకటి నిర్ణయం అవుతుంది, సైన్ చేస్తాం, అడ్వాన్స్ వస్తుంది. ఇలాంటి విచిత్రాలు, చమత్కారాలు, అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. ఆశ్చర్యకరంగా ఇవ్వాలనే కోరిక, దేవునికి ఇవ్వాలనే కోరిక పుట్టడం, ఇవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు తమంత తామే కలగడం, అనుకోకుండా. మరి ఇప్పుడే కాదు, మన సేవ ఎప్పుడు విశ్వాసం మీద ఆధారపడే చేస్తుంటాం కదా. నిరుపేదలు కొంతమంది తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. ఎక్కడ తెచ్చావు బాబు, నీకు ఎక్కడిది ఇంత డబ్బు, ఎలా తెచ్చావంటే, అయ్యగారు ఒక పని నాకు అప్పగించారండి, దానికి అడ్వాన్స్ ఇచ్చారు, అందులో 10% తెచ్చాను అంటాడు. మీకు తెలిసిన విషయమే, నా శిష్యులతో మాట్లాడుతున్నా కదా. కొంతమంది ఆటోలు, తమకున్న కార్లు, తమ జీవనోపాధిని అమ్మేసి దేవునికి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు 1, 2 ఆటోలు కొనుక్కున్నారు. మంచి కొత్త ఆటో, మంచిది కొనుక్కున్నారు. జీవనోపాధికి ఆటంకం లేకుండా దేవుడు చేశాడు, లోటు లేకుండా పోషించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్న వాక్యాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇవ్వగలిగిన సామర్థ్యం, అవకాశం, ఇవ్వాలనే ధారాళమైన బుద్ధి, గొనుక్కోకుండా, సణుక్కోకుండా, మహాసంతోషంతో ఇదే నా జీవిత ధన్యతని
ఇవ్వడానికి అవకాశము, ఇవ్వడానికి చేతిలో కొంత ధనము రావడం, ఇదంతా కూడా నీవు సమకూర్చిన పరిస్థితి ప్రభువా. ఇలా ఇవ్వడానికి సామర్థ్యం మాకు ఉండడానికి మేమెంత మాత్రపు వాళ్ళము అని దావీదు వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను మహారాజును కనుక ఇచ్చాను అంటూ లేదు. ఆయన మహారాజు, మహాధిపత్యము నొందినవాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును 12 గోత్రాల సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాడు. ఎందరో రాజులు ఆయనకు సామంత రాజులు, కప్పములు కట్టేవాళ్ళు. నేనుగాక ఇంకెవడిస్తాడు దేవునికి, నేనే కదా ఇవ్వగలిగిన వాడిని. 12 గోత్రాలు ఇశ్రాయేలు మహాసామ్రాజ్యానికి రాజును, చుట్టుపక్కల అనేక రాజులు నన్ను అధిపతిగా అంగీకరించి, చక్రవర్తిగా అంగీకరించి వచ్చి కప్పము కడుతూ ఉన్నారు. ఒక చక్రవర్తిని నేనుగాక ఇంకెవరిస్తా, నేనే కదా అందరికంటే గొప్ప గివర్, అందరికంటే ఇవ్వగలిగే దాతృత్వ గుణము కలిగిన విశాల హృదయుడను నేనే కదా, ఇంకెవడిస్తాడు? నేనే ఇవ్వాలి. మరి నేను ఇవ్వకపోతే ఈ నిరుపేదలు, కూలినాలి జనాలు వీళ్ళిస్తారా? నేను దేవునికి ఇవ్వగలిగిన వాడిని అనడం లేదు దావీదు. నేను మహారాజునే కావచ్చు, నా దగ్గర కిలోలు మణుగుల కొద్ది బంగారం ఉండొచ్చు, కానీ ఇచ్చే సామర్థ్యము మాకుండదయ్యా, మాకుండదు. నీవిస్తే తప్ప ఇవ్వగలిగే సామర్థ్యం మాకుండదు. చాలా మంది ఈ భూమి మీద కోటీశ్వరులు ఉన్నారు. చాలా మంది కోటీశ్వరులు అనదగిన వాళ్ళే లక్షల సంఖ్యలో ఉంటారు. కానీ దేవునికి ఇవ్వరు. ఇవ్వాలనే మనస్సు వారికి రాదు. దేవునికి మనము ఏదైనా ఇవ్వగలగడం అది ఒక అద్భుతం, ఒక మహదవకాశం, మనకు మహాభాగ్యం. ఎవ్వరు దిక్కులేని వాళ్ళు, ఒంటరి జీవితం జీవిస్తున్న వాళ్ళు, నాకంటూ ఎవరు లేరు, నాకెవరు లేరు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాణ్ణి అనుకున్న వాళ్ళు దేవుని కొరకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అది దేవుడిచ్చే సామర్థ్యం. నాట్ ఓన్లీ గివింగ్, కానుకల మీద నేను ప్రసంగం చేయడం లేదు. ఆధ్యాత్మికమైన కార్యక్రమములన్నిటి కొరకు కూడా మనకు దేవుడిచ్చే సామర్థ్యం కావాలి. ఇవ్వడమే కాదు, దయచేసి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలోనికి దృష్టి సారిద్దాం రండి. 1 పేతురు 4:11 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చెయ్యవలను. ఏమి చేయవలను? ఉపచారం అంటే ఉపకారము కాదు. ఉపచారం అంటే సేవ. పరిచారము, ఉపచారము పర్యాయ పదాలు. సేవ చేయడం. మరి మామూలుగా దేవుని మందిర సేవ చేయడానికి మంచి సామర్థ్యము గల మనుషులు కావాలి. దేవుని మందిరములో సేవ అందరూ చేయలేరు, చేయజాలరు. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. చాలా ప్రత్యేకమైన మనుషులు దేవుని మందిరంలో సేవ చేయాలి.
రోడ్లు ఊడవటం వేరు, ఇల్లు ఊడ్చుకోవటం వేరు, మందిరాన్ని ఊడవటం వేరు. ఎవరిల్లు వాళ్ళు ఊడ్చుకుంటారు. ఉద్యోగులు, మున్సిపాలిటీ ఉద్యోగులు రోడ్లు ఊడుస్తారు. కానీ ప్రార్థనా మందిరాన్ని ఊడ్చేవాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలి. మన ఇంట్లో అన్నం వండుకుంటాం, వడ్డించుకుంటాం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు, 100 మంది 1000 మందికి మనం భోజనాలు పెడతాం. కానీ దేవుని మందిరంలో భోజనాలు వడ్డించడానికి కూడా ప్రత్యేక సామర్థ్యం ఉన్నవాళ్ళు కావాలి. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో మీకు తెలుసు, 2వ వచనంలో అపోస్తలులు అంటున్నారు, నూతనంగా నమ్ముకున్న శిష్యుల సమూహాన్ని పిలిచి అంటున్నారు, మేము దేవుని వాక్యాన్ని బోధించడం మానేసి మీకు అన్నం వడ్డించడం యుక్తం కాదు, ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, మీరు ఎవరో కొంతమందిని ఏర్పాటు చేసుకోండి అనలేదు. పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము మాత్రం ప్రార్థన చేయుట యందు వాక్య పరిచర్యలోను ఎడతెగక ఉందుము. మామూలుగా అన్నము, సాంబారు, పప్పుచారు, పెరుగు, కూర, పచ్చడి, మంచినీళ్ళు ఇవన్నీ పోయటానికి పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు కావాలా? పరిశుద్ధాత్మతో జ్ఞానముతో నిండిన వాళ్ళు కావాలా? కావాలి. మందిర సేవ వేరు. దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలంటే దేవుడు ఇచ్చిన సామర్థ్యం కలిగి మనం పని చేయాలి. దేవుడిచ్చిన సామర్థ్యము కొలది మనం ఇవ్వాలి. దేవుని మందిరంలో ఏదైనా చిన్న సేవ అయినా చేయాలంటే దేవుని దగ్గర సామర్థ్యాన్ని పొందుకొని మనం సేవ చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు అనుగ్రహించే సామర్థ్యాన్ని పొందకుండా మనం ఎవరము కూడా సేవ చేయకూడదు. సేవ ఫలించదు, సేవ విఫలమైపోతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనగుటకు నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు. చూసారా? సువార్త బోధించే సామర్థ్యం. 7వ వచనం చూడండి, గలతీ 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగా అప్పగింపబడినో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు సువార్త అప్పగింపబడినని వారు చూచినప్పుడు. అనగా ఆ సామర్థ్యాన్ని వాళ్ళు గమనించినప్పుడు. ఇక్కడ ఏం సామర్థ్యం? దావీదు దగ్గరేమో ఇచ్చే సామర్థ్యం. 1 పేతురు 4:11 ఉపచారము, సేవ చేసే సామర్థ్యం. ఇక్కడ గలతీ 2వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో సువార్త బోధించే సామర్థ్యం. హల్లెలూయా. ఇక్కడ మూడు వచన భాగాల్లో, లేఖన భాగాల్లో కూడా సామర్థ్యం 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 అనేది కామన్గా కనపడుతుంది. కానీ పర్పస్ ఆఫ్ దాట్ ఎబిలిటీ వేరువేరుగా ఉంది. ఒక దగ్గర ఏమో ఇచ్చే సామర్థ్యం, ఇంకో దగ్గర సేవ చేసే సామర్థ్యం, ఉపచారము చేసే సామర్థ్యం, ఇంకో దగ్గర సువార్త బోధించే సామర్థ్యం. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను ఒక పనికి నియమిస్తే
నీకు దానికి తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు. నీవు సేవకు రావడం కానీ సేవ చేయడం కానీ దేవుని చిత్తము నిజంగా అయి ఉంటే, అది నిజంగా దేవుని చిత్తం అయి ఉంటే, ఒక కాపరిగాను సువార్తికునిగాను ఆత్మలు సంపాదించే జాలరిగాను నీకు సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని సంఘములోని ఇతర సభ్యులు చూస్తారు, గ్రహిస్తారు, గమనిస్తారు. ఆ బ్రదరు కొంచెం మంచి దేవుని శక్తి పొంది ఉన్నాడండి, చాలా కేపబుల్ పర్సన్, ఒక ఆత్మను రక్షణలోకి తేవడంలో మంచి టాలెంట్ ఉంది అతని దగ్గర, దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు, ఎలాంటి వారినైనా సువార్త బోధించి ఒప్పించగలుగుతున్నాడు. అతని వాగ్ధాటి, వాక్చమత్కారం, లౌక్యం, వాదనా పటిమ, తర్క పాండిత్యం, సమయ ప్రాప్తకాలజ్ఞత, సమయోచిత జ్ఞానం, ఏది ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, చక్కగా సువార్త ఎలా అందించాలో అతనికి తెలుసండి. అతనికి సువార్త బోధించే సామర్థ్యం ఉన్నది అని సంఘములో ఇతరులు చెప్పుకోవాలి. ప్రియ మిత్రులారా, పౌలుని చూశారట. పౌలుకు దేవుడు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడండి. సున్నతి పొందని వారికి, అన్యజనులకు సువార్త చెప్పడానికి ఇతడు బాగా సమర్థుడండి, భలే సామర్థ్యం కలిగిన వాడు. చాలా ఎఫెక్టివ్గా, ఫలవంతంగా వాళ్లను ఒప్పించేటట్టుగా అన్యజనులకు, లేఖనాలు ఎరుగని వాళ్లకు, సున్నతి పొందని వాళ్లకు, కరడుగట్టిన సువార్త విరోధులకు కూడా ఈ పౌలు చక్కగా సువార్త చెప్పేస్తున్నాడండి అని సంఘమంతా చెప్పుకున్నారు. పేతురును చూశారు. పేతురన్న మాత్రం డిఫరెంట్ యాంగిల్లో సువార్త చెబుతాడండి. పేతురు పంథా వేరు. లేఖనాలు బాగా ఎరిగిన యూదా జనాంగములకు, సున్నతి పొందిన వాళ్ళు, ఇశ్రాయేలీలకు పేతురన్న చాలా బాగా సువార్త చెబుతాడు. అది ఆయన సామర్థ్యం. పేతురు భక్తునికేమో లేఖనములు ఎరిగిన అవిశ్వాసులకు, లేఖనాలు బాగా తెలిసి కూడా యేసు ప్రభువుని రక్షకుడని తెలుసుకోలేనటువంటి అబ్రహాం సంతానానికి ఎలా వాక్యం చెప్పాలో, ఎలా సువార్త చెప్పి రాబట్టాలో ఆ చాకచక్యంగా నైపుణ్యంతో ఎలాగ వాళ్ళను రక్షణ వెలుగులోకి తేవాలో ఆ సామర్థ్యం పేతురుకుంది. కానీ అసలు లేఖనాలను నమ్మరు, దేవుడంటే ఒప్పుకోరు. ఒక దేవుడు అంటే కర్మ, 100,000 దేవుళ్ళు ఉన్నారంటారు. నువ్వేంటో నాకు చెప్పేది, నువ్వే కూర్చో నేను చెప్తా అని మరి చాలా తిరుగుబాటు ధోరణితో, విర్రవీగే మనస్తత్వంతో మాట్లాడతారు, విర్రవీగే మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి వాళ్లకు కూడా సువార్త ఎలా చెప్పాలో ఆ సామర్థ్యాన్ని, ఆ నిపుణతను దేవుడు పౌలుకి ఇచ్చాడు. పౌలుకు అది సువార్తే, ఇది సువార్తే. పేతురు చెప్పేది సిలువ సువార్తే, పౌలు చెప్పేది కూడా సిలువ సువార్తే, ఇంకా వేరే సువార్త కాదు. ఇద్దరూ చెప్పేది సిలువ వేయబడిన క్రీస్తును గురించి మాత్రమే. అయినా ఆ ధోరణి వేరు, ఈ ధోరణి వేరు, ఆ పంథా వేరు, ఈ పంథా వేరు, ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. ప్రియులారా, సువార్త ప్రకటన అనేక రీతులుగా ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళకు, వైజ్ఞానికులకు, శాస్త్రవేత్తలకు, శాస్త్రజ్ఞులకు
వాళ్ళకి చెప్పాలి సువార్త. ఆ లైన్ వేరు. రాజకీయ నాయకులకు చెప్పాలి, ఆ పద్ధతి వేరు. కళాకారులకు చెప్పాలి, ఆ పద్ధతి వేరు. దేవుడే లేడన్న నాస్తికులకు చెప్పాలి, ఆ పద్ధతి వేరు. దేవుడు ఉన్నాడు కానీ ఒక్క దేవుడు కాదనే బహుదేవతారాధకులకు చెప్పాలి సువార్త, ఆ లైన్ వేరు, ఆ పద్ధతి వేరు. లేఖనాలు బాగా తెలుసు, తాత ముత్తాతల నుండి 4-5 తరాల నుండి, ముత్తాతల సమయము నుండి మేమంతా క్రైస్తవులమే. ఇంకా మాకేంటి రక్షణ? మాకు రక్షణ లేకపోవడం ఏంటి? పుట్టుకతోనే మేము క్రైస్తవులమైతే అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, ఆ పద్ధతి వేరు. అసలు ఏమి చదువు రాని ఉంటారు పాపం, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఆ పద్ధతి వేరు. ప్రకటించే పద్ధతులు వేరైనా ప్రకటించబడే సువార్త ఒకటి. సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన సువార్త. డాక్టర్ రవి జకరియస్ గారు మహాజ్ఞాని, ఆయన గూర్చి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు సుప్రసిద్ధ ప్రపంచ సువార్తికుడు. ఆయన ప్రపంచంలోనే అగ్రగణ్యుడు, నంబర్ 1 ఇవాంజలిస్ట్ డాక్టర్ బిల్లీ గ్రాహం. ఆయన దగ్గర అసోసియేట్ ఇవాంజలిస్ట్ గా చాలా సంవత్సరాలు ఉన్నారు డాక్టర్ రవి జకరియస్ గారు. తర్వాత నువ్వు వేరే మినిస్ట్రీ పెట్టుకోవయ్యా అని బిల్లీ గ్రాహం గారే చెప్పారట. బిల్లీ గ్రాహం గారు చెప్పిన మాట ఒక చోట చదివాను. అక్కడ అదేంటంటే రవి అని పిలిచేవాడు. రవి జకరియస్ అనేది ఆయన పూర్తి పేరు, కానీ రవి అని చనువుగా పిలిచేవారు బిల్లీ గ్రాహం గారు. రవి ఈజ్ a preacher for the scholar. Ravi is a preacher for the scholar. I am a preacher for the masses. నేను ప్రజాబాహుళ్యమునకు సువార్త బోధకుణ్ణి. కానీ రవి జకరియస్ మహాపండితులకు, మేధావులకు సువార్త చెప్పేవాడు. కనుక నీ టాలెంట్ ఇక్కడ వ్యర్థం కావద్దు, నీవు ఇంకో మినిస్ట్రీ పెట్టు, నేను ఆశీర్వదిస్తున్నాను అని అంటే పెద్ద ఆయన మాట ప్రకారం ఆయన RZIM రవి జకరియస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ స్థాపించారు. విశేషంగా సేవ చేశారు. ప్రియులారా, రవి జకరియస్ గారు సువార్త చెబితే చదువుకోని వాళ్ళు కానీ, మరి జ్ఞానం లేని అమాయకులు కానీ, చదువు లేని వాళ్ళు, పామరులకు అసలు ఒక మొక్క అర్థమై చావదు. ఆయన లాంగ్వేజ్ కానీ, ఆయన ఆర్గ్యుమెంట్ మెథడ్ కానీ, ఆయన లాజిక్ కానీ ఎక్కడో ఆకాశం అంత ఎత్తునుంటాడు. ఆయన బాగా చదువుకున్న వాళ్ళు, మహాజ్ఞానులైతే అర్థం చేసుకుంటారు. లాజిక్ లో ఎప్పుడు కూడా తన అపోనెంట్స్ కి 4 అడుగులు ముందే ఉంటాడు ఆయన డాక్టర్ రవి జకరియస్ గారు. నేను ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాను. నేను ఇలా ప్రజెంట్ చేయాలన్నమాట. ఇలాగా నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నాను. పిల్లరా, సామర్థ్యమును గూర్చి మాట్లాడుతున్నా నేను. అసలు ఏదైనా సరే, ఏ కార్యమైనా, దైవ కార్యం, దేవుని కొరకు సువార్త ప్రకటించాలన్నా, ఆత్మలు సంపాదించాలన్నా, దేవుని గొర్రె పిల్లలను కావలి కాయాలన్నా, సంఘాలు నిర్మాణం చేయాలన్నా, దేవుని కొరకు కానుకలు ఇవ్వాలన్నా, ఇంకా అసలు మొదటికొస్తే వాక్యం చదవాలన్నా,
వాక్యాన్ని బోధించాలన్నా సామర్థ్యం ఉండాలి, హస్త నిక్షేపణ చేస్తామండి. అడిగితే హస్త నిక్షేపణ చేస్తాం, అధికారం ఇవ్వగలం. హస్త నిక్షేపణం అంటే అధికార బదిలీ. హియర్ బై ఐ అపాయింట్ యూ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని 4-5 సేవకులు చేతులుంచి అపాయింట్మెంట్ ఇస్తారు. కానీ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇవ్వగలమా? 4 సేవకులు కాదు, 4 లక్షల మంది వచ్చినా రాదు సామర్థ్యం. మేము చేతులు పెట్టినప్పుడు, మేము చేతులు ఉంచినప్పుడు, హస్త నిక్షేపణం చేసినప్పుడు అధికారము బదిలీ జరుగుతుంది, ఎక్స్టెన్షన్ జరుగుతుంది. కానీ పరలోకము నుండి దేవుడు దిగి వచ్చి చెయ్యి ఉంచినప్పుడు మాత్రమే సామర్థ్యం కలుగుతుంది. అపొస్తలుడైన పౌలు మీద, బర్నబా మీద, ఇంకా ఇతరుల మీద అంతియొకయ సంఘ పెద్దలు మాత్రమే చేతులు పెట్టలేదు, దేవుడు చేతులు పెట్టాడు. గనుకనే వారికి విశేషమైన సామర్థ్యం కలిగి అద్భుతంగా వారి సేవ ఫలించింది. అడుగుపెట్టిన ప్రతి చోట కొన్ని ఆత్మలు సంపాదించబడ్డారు, రక్షణ పొందారు. అడుగుపెట్టిన ప్రతి చోట కొన్ని సంఘాలు కట్టబడ్డాయి. మళ్ళీ అంత్యోక్యకు వచ్చారు. అంత్యోక్య వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పారు. ఎన్ని పట్టణాలు తిరిగాము, ఎన్ని సంఘాలు దేవుడు కట్టాడు. ఓ దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి ప్రభువుని ఆరాధించారు. మళ్ళీ సెకండ్ మిషనరీ ట్రిప్ వరకు వెళ్ళారు. మళ్ళీ 3వసారి మళ్ళీ వెళ్ళారు. అలాంటి సేవ జరగాలంటే హస్త నిక్షేపణ ఇద్దరు చేయాలి. భూమి మీద అపోస్తలుడు చేయాలి, పరలోకం నుండి రక్షకుడు కూడా చేయాలి. హస్త నిక్షేపణ రక్షకుడు చేతులు ఉంచకుండా వచ్చి మనిషి చేతులు ఇస్తే ప్రయోజనమే ఉంది. అప్పుడు సామర్థ్యం కలుగుతుంది. దేనికి సామర్థ్యం? దేవుడు అప్పగించిన పని చెయ్యడానికి నాయకత్వ సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యెహోషువను అభిషేకించిన సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. నా టాపిక్ ఇవాళ సామర్థ్యము కదా, నా టాపిక్. 27:16, 15 నుండి చదువుతాను. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. మోషే, నీవు ఇశ్రాయేలీయులను కనాను భూమిలోనికి తోడుకొని పోకూడదు, యువతలే చచ్చిపోతావు. ఆ భూమిని దూరం నుండి చూస్తావు కానీ అడుగు పెట్టొద్దు అక్కడ అని దేవుడు చెప్పేశాడు. మోషే ఒప్పుకున్నాడు. మరి సరే ప్రభా, నీ దగ్గరికి రమ్మంటే వచ్చేస్తాను. మరి ఈ సమాజానికి నాయకుడు ఎవరు? ఈ సమాజానికి కాపరి లేని గొర్రెలాగా ఉండిపోతారుగా, ఒకరిని నియమించుము అని మోషే అడిగి ఆ మనవిని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఏంటంటే అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాయకుడుగా ఉండడానికి సమర్థుడై ఉండవలెను. మళ్ళీ సామర్థ్యం అనే మాట వచ్చింది ఇక్కడ. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన సామర్థ్యం, దేవుని నుండి పొందిన సామర్థ్యం కలిగిన నాయకులు మనకు ఈనాడు కావాలి. బోధించడానికి కూడా సామర్థ్యం ఉండాలి. దేవునికి స్తోత్రము. దయచేసి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం దయచేసి చూడండి. 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ
పనిని అపేక్షించుచున్నాడన్నమాట. నమ్మదగినది. ఆ అధ్యక్షుడగు వానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో 3వ వచనములో బోధింప తగిన వాడునై ఉండాలి. బోధించడానికి తగిన అంటే యోగ్యుడు, వర్ది, కేపబుల్, క్వాలిఫైడ్ టు ప్రీచ్. అలాంటి సామర్థ్యం ఉండాలి. అంతేకాదు, వాక్యాన్ని బోధించే సామర్థ్యము గల ఇతర మనుషుల నమ్మకమైన సామర్థ్యము గల నమ్మకమైన ఇతర మనుషులకు అప్పగించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. అన్ని రెండ్లే. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. పౌలు నేర్పించిన సిద్ధాంతాన్ని ఇంకొకడికి బోధించాలంటే వాడికి 2 లక్షణాలు ఉండాలి. నమ్మకస్తుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. దేవుని సత్యాన్ని, దేవుని ప్రణాళికను గూర్చిన సమాచారాన్ని, దేవుని యొక్క ఉద్దేశ్యమును, దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానాన్ని ప్రజలకు అందించాలంటే వాడు నమ్మకస్తుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. 2 ఉండాలి. చాలా సమర్థుడు ఒకడు, కానీ నమ్మకస్తుడు కాడు, ప్రయోజనం లేదు. మాటకారుడే కానీ నమ్మకస్తుడు కాదు. దేవుడు వాడిని వాడుకోడు, వాని వల్ల పని జరగదు. అంతకన్నా కాస్త బెటర్, గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు. కొంతమంది చాలా నమ్మకస్తులు, కానీ ఎక్కువ సామర్థ్యం ఉండదు. పర్వాలేదు, ఏదో కుంటి నడక నత్తనడక నడిచి పని అయితే చేస్తారు. చాలా సామర్థ్యము కలిగి నమ్మకత్వము లేనివాడే సాతాను. ఆ దారిలోకి మనం వెళ్ళకూడదు. ఈ 2 కలిగి ఉంటే మనం ధన్యులం. సామర్థ్యము, నమ్మకత్వం, ఈ 2 మనకుంటే ఎంతో సమర్థులమై ఉండి, నమ్మదగిన వాళ్ళమై ఉండి, మోసము కానీ, కుట్రలు కానీ, ద్రోహము కానీ, ముందొకటి వెనుకొకటి చేసే పనులు కానీ, అలాంటి లక్షణాలు మనకు లేకుండా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. పౌలును వాడుకున్నట్టు. సామర్థ్యము కావాలి, దేవుడిచ్చే సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనే చేయాలనుకోండి. ప్రార్థన విషయంలో కూడా మనం ఇదే ప్రశ్న అడగవచ్చు. దావీదేమో ఇచ్చే విషయంలో అన్నాడు, ఈ ప్రకారం ఇచ్చు సామర్థ్యం మాకు ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వాళ్ళు అన్నాడు. నేనంటున్నాను, ప్రార్థన చెయ్యడానికి, ప్రార్థన విజ్ఞాపనములు చేయడానికి సామర్థ్యం ఉండుటకు నేనెంత మాత్రపు వాడను, నా బిడ్డలు ఎంత మాత్రపు వాళ్ళు. తండ్రి, నీవిచ్చే సామర్థ్యము లేకపోతే నేనైనా నా పిల్లలైనా ప్రార్థనలు చేయలేం కదా. మనం ప్రార్థన చేయగలిగామంటే దేవుడిచ్చే సామర్థ్యంతోనే అది సాధ్యం. ఒక కానుకలు ఇవ్వడము, ప్రార్థన చేయడం, తర్వాత సువార్త ప్రకటించడం, సంఘ పరిపాలన, మందిర సేవ, ఇంకా ఏదైనా కానీ, ఇంకా చాలా చోట్ల ఉంటుంది బైబిల్లో సమర్థుడు సమర్థుడు సమర్థుడు. ఏ పనైనా కానీ మనము సరిగా చేయగలగాలంటే
ఆ పని కొరకు దేవుడు తన సామర్థ్యాన్ని మనకిచ్చి ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి. లాస్ట్ స్టేట్మెంట్. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. ఎంత చక్కని మాట. బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. బోధించే సామర్థ్యం. ప్రభునందు ప్రియులారా, మనం ఇవాళ దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మాకు సామర్థ్యము దయచేయండి. ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండడానికి యెహోషువకు సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. సున్నతి పొందిన వాళ్లను రక్షణలోకి తేవడానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చాడు. అన్య జనాంగములను రక్షణలోకి తేవడానికి పౌలుకు సామర్థ్యం ఇచ్చాడు. పేతురు, పౌలు 2 సువార్త విధానాలకు ప్రతీకలు. అలాగే ఇక్కడ బోధింప సమర్థులు, ఉపచారము చెయ్య సమర్థులు. ప్రభునందు ప్రియులారా, ఇవాళ మనం దేవుణ్ణి అడుగుదాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే కదా. వర్షింపనేరక ఉండునట్లు అతడు ప్రార్థన చెయ్యగా దేవుడు ఆలకించాడు. 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షమునివ్వలేదు, భూమి తన ఫలమునివ్వలేదు. 3.5 సంవత్సరాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడేమి మెల్కీసెదెకులాగా తల్లి తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆది అంతము లేనివాడేం కాదు. ఆయన నీలాగా నాలాగా సాధారణ మానవుడు, మనలాగానే పుట్టాడు. అతని శరీరంలో కూడా పాప మరణముల నియమం ఉన్నది. అతనిలో కూడా ఆదాము హవ్వల రక్తం ప్రవహించింది. He was an ordinary human being just like you and me. కానీ ఆయనకు అంత పవర్ ఎక్కడిది, అంత శక్తి ఎక్కడిది, అంత ప్రార్థన ఎలా చేశాడు. దేవుడిచ్చిన సామర్థ్యం మన వంటి స్వభావం గల ఏలియాకు దేవుడు అటువంటి విజ్ఞాపన సామర్థ్యం ఇచ్చినట్లు మనకు కూడా ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వాలని మనం వేడుకుందాం. ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మమ్ములను దర్శించు, మాకు నీ సామర్థ్యం ఇచ్చి మేము చేయవలసిన కార్యక్రమములన్నీ కూడా ఏ ఏ పనులు చెయ్యాలని మీరు మా చేతికి అప్పగించారు ఆ పనులన్నీ చేయడానికి మీ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని మనం ఈ దినాన వేడుకుందాం. ఢిల్లీ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. నిర్వహణ సామర్థ్యాన్ని దేవుడు కోర్ కమిటీ వారికి, అవుట్ రీచ్ కమిటీ వారికి దేవుడు ఇచ్చినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అంత పెద్ద బాధ్యత ఎలా నిర్వహిస్తారు? దేవుడిచ్చే సామర్థ్యం లేకపోతే ఎవరికి సాధ్యం కాదు. చాలా పెద్ద బాధ్యత అది. అనుకున్నదంతా కూడా, అనుకున్న కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా, పొల్లు పోకుండా, ఎక్కడ ఎవరికి మనస్తాపం కలగకుండా, అనవసరమైన వివాదాలు విభేదాలు రాకుండా, అందరూ ఆనందించేటట్టు, పండగ చేసుకునేటట్లు, విశాల హృదయులమై అందరూ అడ్జస్ట్ అవుతూ అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో ఈ పుస్తక ఆవిష్కరణ సభ జరగాలి. ప్రార్థన చేయండి. నేను ఇంకా ఇంగ్లీష్ యాకోబు దేవుడు రాస్తా ఉన్నాను. నాకు సామర్థ్యం కావాలి, ప్రార్థన చేయండి. అంతేకాదు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నిన్న మొన్నటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నా. మందులైతే వేసుకుంటున్నా. మానవ ప్రయత్నం మనం చేయాలి, ధర్మంగా చేయాలి కనుక, మానవ ధర్మం కనుక వేళకు మందులు వేసుకుంటున్నాను. మెయింటెనెన్స్ డోస్ ఉంటుంది. దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ మందులు ఏం చేస్తాయి నాకు? మందులు కాదు ప్రభువా, నీ రక్తములో నుండి
నీ గాయాలలో నుండి నాకు ఆరోగ్యాన్ని దయచే. నన్ను సంపూర్ణంగా స్వస్థపరచు. ఎన్ని మందులు వేసుకున్నా నీ కృప లేకపోతే ఏ మందు పనిచేయదు. నీ కృప నాకుంటే చాలయ్యా, నేను మట్టి ముద్దనైనా తిరిగి మనిషిగా మారిపోతాను అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. నా కోసం నేను స్పెషల్గా ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు అప్పగించిన దర్శనాన్ని పూర్తి చేయడానికి నాకు సామర్థ్యం కావాలి. మనందరం కలిసికట్టుగా ఈ 8 పుస్తకాలను ఇంగ్లీష్లోనికి, తర్వాత సర్వ ప్రపంచ దేశాల భాషల్లోనికి తర్జుమా చేసి సర్వలోకాన్ని ఈ గ్రంథములతో నింపడానికి మనకు సామర్థ్యం కావాలి. ఆర్థిక సామర్థ్యం, ఆరోగ్యం, పరిశుద్ధాత్మ అభిషేకం, సమయోచిత జ్ఞానం మనకు కావాలి. ధైర్యం కావాలి, ఆరోగ్యం కావాలి. మన మీద ప్రయోగించబడుతున్న మంత్ర తంత్రములన్నిటిని యేసు రక్తము ద్వారా భస్మము చేసేయాలి. దేవుడు దిగి రావాలి, జోక్యం చేసుకోవాలి. ప్రభా, దర్శన నెరవేర్పు కొరకు మాకు సామర్థ్యం దయచేయమని అడుగుతాం. దర్శనము నెరవేరడానికి మాకు కావలసిన సామర్థ్యం మాకు దయచేయండి. నువ్వు సామర్థ్యం ఇవ్వకుండా మేము ఏమీ చేయలేము. పప్పుచారే పోయలేము, సాంబారే వడ్డించలేము, మంచినీళ్ళే పోయలేము. పరిశుద్ధాత్మ చేత నిండిన వాళ్ళు కావలసి వచ్చారు మందిరంలో అన్నం వడ్డించడానికి. మరి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించాలి. దేవుని సంఘములో అన్ని కుదురుబాటు చెయ్యాలి, సంస్కరణ చెయ్యాలి. అన్ని డినామినేషన్స్ ఒక్క బోధలోనికి రప్పించాలంటే మామూలు మాటలా? దేవుని మందిరంలో భోజనం వడ్డించడానికి సామర్థ్యం కావలసి వస్తే, భోజనం వడ్డించడానికి పరిశుద్ధాత్మ అభిషేకము కావలసి వస్తే, అన్నం వడ్డించే వాళ్ళే ఆత్మతో నిండిన వాళ్ళు కావలసి వస్తే, మరి ప్రపంచ సంస్కరణ కొరకు ఎటువంటి వాళ్ళు కావాలి? ఆషామాషి వ్యవహారమా? ఎవరు పడితే వాళ్ళు సరిపోతారా? దేవుని చేత సామర్థ్యము నొందిన వాళ్ళు కావాలి. మాకు సామర్థ్యం దయచేయి తండ్రి. నీ పని మేము చేసి ముగించి నెరవేర్చి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని ఇదిగో నేను నెరవేర్చేశాను. దేవుడు చెప్పిన పనంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఇక మీదట నీతి కిరీటం అందుకోవడమే మిగిలింది అని పౌలు వలె సాక్ష్యం మనమందరం ఇవ్వగలగాలి. ఆ సామర్థ్యము కొరకు ఇవ్వాలి. మనం ప్రార్థన చేద్దాం. రండి ప్రియులారా, ఇది ప్రార్థనా సమయం. ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే మనం ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. రండి 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 ప్రియులారా, కమ్ ఆన్, లెట్ us now start praying please. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ రాజానికి వందనాలు. ప్రేరేపించబడిన వారు వెంటనే ప్రార్థన చేయండి దయచేసి.